అంకల్ లోపడంతా వెతికాను, వాడు లేడు. కమ్ బయలుదేరదాం. అయ్యో మీకు కనిపెట్టడమే తెలియలేదు. మావయ్య ఎప్పుడు బీర వెనకాలే దాక్కుంటాడు. సారీ అంకుల్, వాడు ఇంత ట్రెడిషనల్ గా దాక్కుంటాడని అనుకోలేదు. ఐ విల్ క్యాచ్. ప్లీజ్ అరే పత్తికొక్క, బీరు వెనకాల దాక్కుంటాడని పట్టుకోలేను అనుకున్నావా? రారా. ఎక్కడికి రావాలి? ఇంకో 2 గంటల్లో చెప్తాను. అమౌంట్ కూడా కొంచెం పెంచాను. నేను చూడ్డానికి వీపీలా కనిపిస్తున్నానా? రేట్ ఇష్టానికి పెంచుతూనే పోతే ఎలా? ఎందుకు సార్ కోపడతారు? అనుకున్న దానికంటే పని కాస్త ఎక్కువైంది. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలిగా, అందుకనే సార్ ఈ హైక్. దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఏం పీక్కుంటావో పీక్కు. అరే ఏంటి మావా సడన్ గా ఫోన్ చేసావు? హలో మావా, ఎలా ఉన్నారా? బాగున్నానరా. తిన్నావా నాన్న? కడుపు నిండా. ఎక్కడున్నారా నాన్న? చిట్టి నీకు చెప్పనుగా. ఏ వైరా? ఇప్పుడే లైఫ్ చాలా హ్యాపీగా ఉందిరా. ఈ టైంలో ఎక్కడ ఉన్నావు సిల్లీ ఫెలో? నువ్వు ఆ చెత్త రౌడీ గ్యాంగ్ ని చూపించావు చూడు, అదేరా నా టర్నింగ్ పాయింట్. రే మామా, నువ్వు ఇంకా మెయిన్ విలన్ ని మీట్ అవ్వలేదు. మీట్ అయితే ఇలా మాట్లాడవు. నీ పాటికి నువ్వు కొట్టేసి వెళ్ళిపోయావు. ఈ రౌడీలందరూ మా గొప్ప మీదకి వచ్చి పడ్డారు. రే వేస్ట్ ఫెలోస్ రా వాళ్ళు. వాళ్ళకి ఇంత బిల్డప్ ఇస్తున్నావు. నేనే వాళ్ళను ఆట ఆడుకున్నా, నువ్వు ఆడుకోలేవరా? ఎంత అవమానం మనకు అవసరమా? వాళ్ళని చూసి భయపడతావేంట్రా? మొహం మీద ఒకటి కొంచెం మర్యాదగా మాట్లాడరా. తర్వాత నీ పక్కన చింపిరి చుట్టూ ఉంటాడు చూడు, నన్నే అంటున్నాడు. వాడు ముక్కు మీద గుద్దు. చంపి పారేస్తా. ఈ ఎదవ తొట్టి గ్యాంకో లీడరు. వాడు మాత్రం ఎలా ఉంటాడు రా? పూతొట్టిలా ఉంటాడు. నువ్వు లాగే ఒకటి ఇవ్వు, ఆ జఫగాడు తింటాడు. డేంజర్ రే, కాదురా. అయ్యో ఏ మావా బాయ్ రా, తర్వాత చేస్తా. ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళి ఉంటాడు సార్. మళ్ళీ ఫోన్ చేస్తాడు సార్. ఏమైంది? చెప్పి నాలో కలిగే ఈ ఫీలింగ్ని లవ్ అని సరిపెట్టుకోలేను, కానీ ఈ ఫీల్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ పీపుల్, మై నేమ్ ఇస్ డాన్ మ్యాక్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది యూనివర్సల్ టార్చర్ నౌ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్ అండ్ ఐ యామ్ ది పార్ట్ ఆఫ్ ఇట్. ఫీలింగ్ ఎక్సైటెడ్. ఐ విల్ బి గ్యాంగ్స్టర్ సూన్. రెడీయా అన్న? రెడీ అన్న. రావండి రై, ఎత్తండి రావండి. పొండిరా పొండి. హలో, డాల్ఫిన్ హౌస్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సత్యం థియేటర్ లో సినిమా బాగుందో లేదో అలా ఇలా అని రేడియోలో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఎమోషనల్ గా మాట్లాడాలి, అర్థమైందా? ఏంట్రా? మావా, నీతో పాటు ఒక అమ్మాయి ఉంది కదరా? ఉంటే ఏంట్రా? తనని తీసుకొచ్చి బండిని లేపేసిన చోటే వదిలిపెట్టరా. కమల్ హాసన్ అన్న ఫీలింగ్. ఇలా చూడు, ఏడుపుని తక్కువ చేసి వాయిస్ ని కొంచెం త్రో చేసి ఎమోషనల్ గా మాట్లాడాలి. ఏడుపు బ్యాక్గ్రౌండ్ లోనే వినిపించాలి, అర్థమైందా? ఉండరా. యాక్షన్. మావా ప్లీజ్ రా, నువ్వెక్కడున్నావో దయచేసి చెప్పేరా.
లేకపోతే నన్ను కొట్టి చంపేస్తారా. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మూతి మీదే గుద్దుతున్నారా. అమ్మాయిని తీసుకొచ్చారా. అదంతా కుదరదు. కావాలంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయనా? రే అంత పని చేయకరా. అయితే నువ్వు నాకు చేయకుండా ఉండు. అప్పుడు ఫోన్తో నేను ఉన్న చోట ట్రాక్ చేసేస్తారు. సిమ్ కార్డు మార్చి నేనే చేస్తా. పెట్టు. రేయ్, నీ ఫ్రెండ్ అడిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పుంటే ఈ గేమ్ మన మధ్యనే అయిపోయేది. ఇప్పుడు అనవసరంగా జోకర్ని పెట్టి ఆడాల్సి వస్తుంది. నీ ఫ్రెండ్ నీకు ప్రాణాలతో కావాలి అంటే ఆ అమ్మాయిని నేను చెప్పిన చోటుకు తీసుకునిరా. తీసుకొస్తా. వెళ్దామా? పద. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగవా? నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఇది ఇవ్వండి. ఏం ప్లాన్ వేసావు? టెడీ బేర్ ఎవరు లేని ఈ స్టేడియం. చెప్తా. నన్ను చెప్పమంటావా? ఏంటి? ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. సారీ, నా ఫ్రెండ్ని కాపాడడానికి నాకు వేరే దారి తెలియలేదు. నేను ముందే చెప్పానుగా నువ్వు మారిపోతావని. ఏం జరిగినా నువ్వు సేఫ్.
నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. కానీ మేము నీలా కాదు లక్కీ. అమ్మాయిని పంపరా. ముందు నా ఫ్రెండ్ని పంపండి. పో. నేను వెళ్ళను. నేను చెప్పినట్టు చేయి లక్కీ. పో. నేను వెళ్ళను. హే, చెప్తే వినవా? నీ వల్ల అందరు చేస్తాం. వెళ్ళమని చెప్తున్నా. నువ్వు బెట్లు ఓడిపోయానని ఒప్పుకో. ఒకేసారి వెళ్ళిపోతా. లక్కీ, ఇప్పుడు నీతో వాదించే టైం నాకు లేదు. మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తాను. పో. నేను వెళ్ళను. నేను పోవే, బెట్టు బొంగు అంటూ. నేను బెట్లో ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. పో. ఆ అమ్మాయి ఇటువైపు రాగానే వాడిని కాల్చి పారేయండి. సరే అన్న. కాల్చి పారేయండిరా. పండేకు. Stop the shooting. Hi, Ross. It's a surprise. ఆల్వేస్. వాడు రివర్స్ అటాక్ మొదలెట్టినట్టున్నాడు. మీరు ఈ గొరిల్లాతో మేనేజ్ చేసుకోండి. Here, take the money. I'll take the girl. Oh, God. Oh. సారీ, నా తప్పే. ఎక్కడికి వెళ్దాం? మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. ఇక్కడే వెయిట్ చేయండి, వస్తాను. హే గైస్, చాలా థ్యాంక్స్. లక్కీ అంతా చెప్పింది. మీకేం కావాలన్నా అడగండి. ఇప్పటికి ఇది ఉంచండి, ఓకేనా?
పగ తీర్చుకుంటున్నావా? ఇదేగా మన డీల్. ఇది నీ శాలరీయే. బెటకరాలు వద్దులకి. నేనెవరో మీ నాన్నతో చెప్పు. వాట్ లక్కీ? హూ ఇస్ హీ? ఇతని ఉద్దేశం ఏంటి? నథింగ్ డాడ్, హిస్ జస్ట్ ఎ ఫ్రెండ్. సారీ ఫ్రెండా? ముందే చెప్పిండొచ్చు కదా. ఇది ఉంచుకోండి. నన్ను అవమానించాలంటే ఇంకేదైనా చేయలకి. ఇలా మాత్రం చేయొద్దు. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. డబ్బు తీసుకోవడంలో అవమానం ఏముంది? ఏ విషయంలో అయితే ఏంటి? అది మీకు అర్థం కాదు సార్. వదిలేండి. లక్కీ, డోంట్ వేస్ట్ మై టైం. నెక్స్ట్ వీక్ నీ పెళ్ళి. నాకు చాలా పనులు ఉన్నాయి. డోంట్ వరీ డాడ్, ఐమ్ ఓకే విత్ ఇట్. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అయితే వాడిని వెంటనే పంపించు. అడుగు గన్స్, నీకు ఇంకేం కావాలి? మూర్ఖంగా నిర్ణయం తీసుకోవద్దు లక్కీ. నీ ఈగో వల్ల నీ లైఫ్ని పాడు చేసుకుంటావా? ఇది ఈగో కాదు గన్స్, పెయిన్, బాధ. కానీ ఏమీ జరగలేదు కదా, అంతా ఓకే కదా. ఏవైనా జరిగి ఉంటే బలయ్యేది నేనేగా. ఆ టైంలో నా ఫ్రెండ్ పరిస్థితి గురించి ఆలోచించావా? ఏంట్రా? అదే సిచ్యువేషన్లో నువ్వు నా గురించి ఎందుకు ఆలోచించలా? ఇమ్మచ్యూర్గా మాట్లాడుతున్నావు లక్కీ. ఆ సిచ్యువేషన్లో నువ్వు నాకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండాలి. ఎప్పుడు నేనే నీ ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. అప్పుడే మన మధ్య వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఇవ్వని నువ్వు ఇంకా లైఫ్లో ఎప్పటికీ ఇవ్వవు అనిపిస్తుంది. అసలు ఇదే లాజిక్. వాడు నాకు 25 ఏళ్ళుగా ఫ్రెండ్. బాగుంది. 25 years తర్వాతే నా కోసం నువ్వు ఏదైనా చేస్తావన్నమాట. నువ్వు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నావు. నీతో ఏం మాట్లాడగలను చెప్పు. లైఫ్లో అన్ని చిన్న మూమెంట్సే గర్ల్స్. ఏది వద్దని అన్నిటినీ పక్కన పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నువ్వు వచ్చావు. నన్నే నాకు నచ్చేలా చేసి నా లైఫ్ని అందంగా మార్చిన నీకు సరెండర్ అవుదాం అనుకున్నప్పుడు మళ్ళీ నా థాట్ని మార్చుకునేలా చేసావు. మళ్ళీ ఆ మూమెంట్ వస్తుందో లేదో తెలీదు. వాట్ లక్కీ? నువ్వు వీడిని ప్రేమించావా? 2 గంటల్లోనే. షిట్. ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. యూ మేడ్ మీ రియలీ హ్యాపీ. ఎస్పెషలీ దట్ మోటెల్ నైట్. ఇట్ వాస్ అన్ఫర్గెటబుల్. వాట్? యు హ్యాడ్ సెక్స్ విత్ దెమ్? ఫ్రీకింగ్ ఎక్స్పెన్సివ్ అగైన్. దయచేసి దీని గురించి ఎవరితోనో చెప్పుకో. బయలుదేరు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నన్ను వదిలే అంటున్నాను. నువ్వు బయలుదేరు. లైఫ్లో ఓడిపోవటం నాకు కొత్త ఏం కాదు. కానీ ఏది దొరకదని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ ఆశపడటమే నేను చేసే తప్పు. రే, ఈరోజు లక్కీ పెళ్ళిరా. అదెందుకు నాతో చెప్తున్నావు? నాకు కూడా వారంలో పెళ్లి జరగబోతుంది. రే, ఆ రోజు తను ఏదో ఆవేశంలో మాట్లాడింది. అందుకని నువ్వు ఇలా చేయడం ఏమైనా బాగుందా? ఇప్పుడు నువ్వు మాట్లాడినా తను నీతో వచ్చేస్తుందిరా. నేను ఎందుకురా తనతో మాట్లాడాలి? మనసు మార్చుకుంటే తనే వస్తుంది. మామ, నిజం చెప్పు, నీకు బాధగానే లేదా? లేదు. తనకి ఈగో ఎక్కువ అని చెప్తున్నావు, నిజానికి నీకే ఈగో ఎక్కువరా. మీ ఇద్దరిలో ఒక్కరి ఈగో వదులుకున్నా చాలు, అంతా సర్దుకుంటుంది. వదిలేరా మామ, ఇక ఏది మారదు. నీ షోకి చెత్త టాపిక్ దొరకలేదని నన్ను కెలకొద్దు, సరేనా? ఎక్కడ డ్రాప్ చేయాలో అది మాత్రం చెప్పు. పార్క్ హయాత్కి వెళ్ళు. How are you, man? Hey, welcome. Hi, sir. Please come. ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి నేను నిన్ను తీసుకురాలేదు. తను ఇన్విటేషన్ ఇచ్చింది, వచ్చాను. మామ, నీ ఫ్రెండ్గా నాకు ఒక బాధ్యత ఏడి చచ్చింది కదా, అందుకే తీసుకొచ్చాను. లోపలికి వచ్చి విషెస్ అయినా చెప్పిళ్ళు మావా, ప్లీజ్ రా. రే
హలో సారీ కోప్పడకండి లైఫ్ టైం డీల్ మాట్లాడుకుందాం దానికి కలిపే ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావే? నువ్వు మాత్రం ఎందుకు వచ్చావురా? నిన్ను చూడడానికి రాలేదు, డ్రాప్ చేయడానికి వచ్చా. డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు అక్కడ నుంచి అలా ఏడ్చావు? మరి మెంటల్లా నవ్వుతూ కూర్చోమంటావా? నేను నిన్ను నవ్వించాలనే వచ్చాను. விழியிலே ஒரு கீரலே சடந்ததே தெரியாமலே யரையிலே நிழவேனதே தனிமையை அறியா